కళ్ళజోడు పెళ్లి కొడుకు. ఈ కథను రచించిన వారు జి. తులసీరామ్ గారు. ఈ కథ 2006 ఫిబ్రవరిలో నవ్య వారపత్రికలో ప్రచురితమైంది. అబ్బాయి కళ్ళద్దాలు పెట్టుకోడన్నావు, మరి పెళ్లి చూపులకు అద్దాలు ఎందుకు పెట్టుకొచ్చాడు? గౌరప్ప పెళ్లి బ్రోకర్ భీమసేనని నిలదీశాడు. అబ్బే, అతనికి కంటి చూపు బాగానే ఉందండి, అమ్మాయి కాస్త స్మార్ట్గా కనపడాలని అద్దాలు పెట్టుకున్నట్టున్నాడు జవాబిచ్చాడు భీమసేన. నేను నిన్నమ్మను, స్వయంగా అతనికి కంటి పరీక్ష చేస్తాను. గౌరప్ప గారు, మీది మరీ చాదస్తమండి. ఈ కాలంలో పిల్లాడు కళ్ళద్దాలతోనే పుడుతున్నాడు. తరతరాలుగా మా వంశంలో అందరూ కళ్ళద్దాలతోనే పుట్టారు, కళ్ళద్దాలతోనే బతికారు, కళ్ళద్దాలతోనే కాలం చేశారు. ఇక నేను సహించలేను. ఎలాగైనా ఈ కళ్ళద్దాలకు బ్రేకులు వేయాల్సిందే ఆవేశంగా చెప్పాడు గౌరప్ప. మాస్టారు, అమ్మాయికి చూపులో లోపం ఉన్నప్పుడు ఆమెకు పుట్టబోయే బిడ్డకు చూపు సరిగ్గా ఉంటుందని గ్యారంటీ ఏమిటి? అటువంటప్పుడు అబ్బాయి కళ్ళజోడు పెట్టుకుంటే ఏమిటి, పెట్టుకోకపోతే ఏమిటి? నీకు మెండల్స్ లా తెలుసా? గౌరప్ప అడిగాడు. మెంటల్ లానా? పిచ్చివాళ్లకు కూడా లాలు సూత్రాలు ఉంటాయని నాకిప్పుడే తెలిసింది మాస్టారు. సుంఠ, మెంటల్స్లా కాదు, మంటేల్స్లా, మెండల్స్ను ఒత్తి పలుకుతూ చెప్పాడు గౌరప్ప. నేను చదువులో వీక్ సార్. ఆ మెంటల్స్లో ఏదో తెలిసి ఉంటే ఈ పాటికి ప్రెసిడెంట్ అయి ఉండేవాడిని. ఆ లా తెలిసిన వాళ్ళందరూ ప్రెసిడెంట్ అయినట్లు చెప్పాడు బ్రోకరు. భార్యకు జుట్టు మామూలుగా ఉంటే, భర్తకు రింగు రింగులుగా ఉన్నప్పుడు వాళ్లకు పుట్టే బిడ్డకు ఎటువంటి జుట్టు వస్తుంది? పెద్ద శాస్త్రజ్ఞుల్లా ఫోజు కొడుతూ అడిగాడు గౌరప్ప. అంత మాత్రం తెలీదా? బట్టతల వస్తుంది గర్వంగా చెప్పాడు భీమసేన. అందుకే నేను సుంఠ అన్నది మాస్టారు. రింగు రింగు జుట్టు వస్తుంది ఎందుకంటే అది డామినెంట్ కాబట్టి. అదేం కాదు, మా అమ్మకు మామూలు జుట్టు, నాన్నకు రింగు రింగుల జుట్టు ఉన్నప్పుడు నాకు బట్టతల ఎందుకు వచ్చింది? మూర్ఖులకు అలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు, నా కూతురికి అద్దాలు ఉండి నా అల్లుడికి అద్దాలు లేనప్పుడు వాళ్లకు పుట్టబోయే బిడ్డకు అద్దాలు ఉంటాయా ఉండవా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదేంటి? ఆ పుట్టే బిడ్డ తెలివైన వాడైతే ఉండదు, మూర్ఖుడైతే ఉంటుంది. వాట్? మీరే కదండి చెప్పారు మూర్ఖులకు బట్టతల వస్తుందని. అలానే వాడు మూర్ఖులైతే అద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. నీతో ఇంతసేపు మాట్లాడినందుకు నాది బుద్ధి తక్కువ అని గౌరప్ప భీమసేనను వెంటేసుకుని ఆ వచ్చిన వాడి కంటిచూపు చెక్ చేయడానికి వెళ్ళాడు. కిలోమీటర్ దూరంలో నిలబెట్టి చీమల్లాంటి అక్షరాలు చదవమంటే ఎలా నాన్నా? కూతురు సరస్వతి అడిగింది. అంతా నీ మంచి కోసమేనమ్మా. ఏం మంచి నాన్న? నాకు 20 ఏళ్ళప్పుడు పెళ్లి చూపులు మొదలెట్టారు. నాకిప్పుడు 26 ఏళ్ళు. సరైన వయసులో పెళ్ళి అయ్యుంటే నీ ముందు ఒక లియనార్డో డావిన్సీని, ఒక కిరణ్ బేడీని నిలబెట్టి ఉండేదాన్ని. ఆ బీడీలు లాఠీలే అంటే అమ్మాయి? గౌరప్ప భార్య వంటింట్లో నుండి కేకేసింది. బీడీలు లాఠీలు కాదమ్మా, కిరణ్ బేడీ. ఆమె గొప్ప పోలీస్ ఆఫీసర్. నా కూతురు పుడితే ఆమె పేరే పెట్టుకోవాలనుకున్నాను. సీతమ్మ, కృష్ణమ్మ అని పేరు పెట్టుకోకుండా ఈ లాఠీలు బేడీలు ఏంటో? కలికాలం వచ్చేసిందంటే ఇదేనేమో అంది సరస్వతి తల్లి కనకమ్మ. అమ్మా, నువ్వు కాసేపు ఆగు. నాన్న, నిన్న రాత్రి నాకేం కల వచ్చిందో తెలుసా? మనమేమన్నా ఒకే కేబుల్లో కరెంట్ కనెక్షన్ ఇచ్చిన 2 కంప్యూటర్లమా తల్లి? డేటాలు షేర్ చేసుకున్నట్టు కలలు షేర్ చేసుకోవడానికి నాకు పెళ్లి జరిగినట్లు కలొచ్చింది. నిజంగానా? అవును. అప్పుడు నాకు 90 సంవత్సరాలు. నీ అల్లుడు వణుకుతున్న చేతులతో తాళి కట్టినట్టు, నేను దగ్గుతూ తాళి కట్టించుకున్నట్టు కల వచ్చింది విచారంగా చెప్పింది సరస్వతి. కొంపతీసి నీ కలలో అల్లుడికి కళ్ళజోడుగానీ లేదు కదా? తన అనుమానాన్ని వెలిబుచ్చాడు గౌరప్ప. తండ్రి మాటలు విని సరస్వతి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోయింది. వారం రోజుల తర్వాత, మాస్టారు, మీకోసం ఫస్ట్ క్లాస్ సంబంధం పట్టుకొచ్చాను. నాకీ వయసులో పెళ్ళేమిటి భీమసేన? సిగ్గుపడిపోతూ అన్నాడు గౌరప్ప. కర్మ, మీ కూతురికి ఫస్ట్ క్లాస్ సంబంధం తెచ్చాను సరిదిద్ది చెప్పాడు భీమసేన. అబ్బాయి కళ్ళజోడు పెట్టుకోడు కదా? పెట్టుకోడు కాబట్టే ఫస్ట్ క్లాస్ అన్నాను. మీరు అంటే చాలు, అబ్బాయి వాళ్ళు ఇక్కడికి నిమిషాల్లో కాకిలా వచ్చి వాలిపోతారు. నిమిషాల్లో వచ్చి వాలిపోతారా? అదేలా? ధీరుబాయ్ ఉన్నాడు కదా అంటూ భీమసేన తన సెల్ ఫోన్ తీశాడు. అతడు అన్నట్టే వరుడు వాళ్ళ ఫ్యామిలీతో పాటు నిమిషంలో అక్కడ ల్యాండ్ అయిపోయాడు. ఆ వచ్చే వరుడు తల పక్కకి వంచుకుని ఇంట్లోకి అడుగుపెట్టాడు. అతడి కుడి చెవి భుజానికి ఆని ఉంది.
అదేంటి అతని తల అలా వాలిపోయి ఉంది? గౌరప్ప భీమసేనని అడిగాడు. భీమసేన అబ్బాయి ఆంజనేయుల తల్లిని అడిగాడు. రిలయన్స్ టు రిలయన్స్ కాల్స్ ఫ్రీ అయినప్పటి నుండి వాడలా అయిపోయాడండి చెప్పిందామె. అప్పుడు గమనించాడు గౌరప్ప భీమసేన ఆంజనేయుల తలకి భుజానికి మధ్యలో ఉన్న చిన్న సెల్ ఫోన్ని. కరెక్ట్గా అప్పుడు అతని ఫోన్ మోగింది. ఆంజనేయులు కాల్ రిసీవ్ చేసుకుని మాట్లాడడం ప్రారంభించాడు. ఏంటి చెప్పండి. 20 అడుగుతున్నాడా? 15కి ఒప్పుకోవడం లేదా? పోనీ 10కి? ఏమిటయ్యా 15, 20 అంటున్నాడా? కోట్ల? గౌరప్ప భీమసేనను పక్కకి తీసుకెళ్ళి అడిగాడు. నాకు తెలీదండి చెప్పాడు భీమసేన. అతను వెళ్ళి ఆంజనేయుల తల్లిని ఎవరితోనండి అబ్బాయి మాట్లాడుతున్నాడు అని వినయంగా అడిగాడు. ఇంకెవరితో? ఈ ఇంటి గేటు వద్ద ఉన్న వాళ్ళ నాన్నతో ఆటో వాడి డబ్బు గురించి మాట్లాడుకుంటున్నారు. దానికి ఫోన్ చేసి మాట్లాడాలా? విస్తుపోతూ అడిగాడు గౌరప్ప. అప్పుడే ఏం చూశారు? ముందు ముందు అంతా మీకే అర్థమవుతుంది. ఇంతలో ఆంజనేయుల తండ్రి హాల్లోకి రానే వచ్చాడు. కనకమ్మ పలహారాలు తెచ్చిపెట్టింది. 2 నిమిషాలకి సరస్వతి వచ్చి అబ్బాయి ముందు కూర్చుంది. అతడు సరస్వతిని చూశాడో లేదో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఫోన్లో ఎవరితోనో రోడ్లపై ఉన్న బురద, కాలవల నుండి వచ్చే కంపు, వీధి కుక్కల వల్ల ఆ వీధి వాళ్ళకు కలిగే ఇబ్బందుల గురించి ఎవరితోనో తీవ్రంగా చర్చ జరుపుతున్నాడు. గౌరప్ప కాసేపు ఓపిక పట్టాడు. ఇక వేచి ఉండలేక ఆయన ఆంజనేయుల తల్లితో మీ వాడికి మా అమ్మాయి నచ్చిందో లేదో కాస్త అడిగి చెప్పండి అన్నాడు. ఇంతలో ఆంజనేయులు మాట్లాడడం ఆపుచేసి అమ్మాయి వంక ఒకసారి చూసి మళ్ళీ ఎవరికో ఫోన్ చేశాడు. ఆంజనేయుల తల్లి హ్యాండ్ బ్యాగ్లో సెల్ ఫోన్ మోగింది. ఆమె కాల్ అటెండ్ చేసింది. అమ్మ, ఆ అమ్మాయి జామపండులా నిగనగలాడుతోంది. కానీ జామపండుకు పట్టిన బూజులా ఆ అద్దాలే అసహ్యంగా ఉన్నాయి. అయినా పర్వాలేదు, నాకు ఓకే గుక్క తిప్పుకోకుండా చెప్పాడు. కట్నం కింద ఎన్ని సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు ఇస్తారని కాసేపు మాట్లాడుకుని వాళ్ళు అక్కడి నుండి ఫోన్లో ఆటోని పిలిపించుకొని అందులో వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే అడిగాడు గౌరప్ప సరస్వతిని. ఏమ్మా, అబ్బాయి నచ్చాడా? లేదు, అతనికి కళ్ళజోడు లేదు కదమ్మా. అతను చేసుకుంటే నాతో సెల్ ఫోన్లోనే కాపురం చేసేట్లున్నాడు. అప్పుడు పుట్టేది నాకు లాఠీలు బీడీలు కాదు, సిమ్ కార్డులు సెల్ ఫోన్లు నిష్ఠూరంగా అంది సరస్వతి. అలాగంటే ఎలా అమ్మా? మన భీమసేన ఎంతో కష్టపడి కళ్ళజోడులైన ఆ సంబంధాన్ని పట్టుకొచ్చాడు. నాన్న, చూసావు కదా, కళ్ళజోడు పెట్టుకోని వాళ్ళంతా మూర్ఖులు. కళ్ళజోడు ఉన్నవాళ్ళకి కాస్తో కూస్తో తెలివి ఉంటుంది. మీ అమ్మకు కళ్ళజోడు ఉందిగా, మరి దానికేమంటావు అడిగాడు గౌరప్ప. నేనేమీ మూర్ఖుణ్ణి కాదు అన్నాడు భీమసేన. ఆ విషయం నువ్వు మాకు చెప్పాల్సిన పని లేదు అంది సరస్వతి. మీ తండ్రి కూతుళ్ళు తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ముందు నా ఫీజు నాకు చెల్లించండి అడిగాడు భీమసేన. పైసలిచ్చి పాపం కొనుక్కున్నట్టు నువ్వు తెచ్చే బోడి సంబంధాలకు డబ్బు కూడానా అని సరస్వతి భీమసేన అక్కడి నుండి తరిమేసింది. వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక సంబంధం పట్టుకొచ్చాడు. వచ్చిన వరుడు ఎలుగుబంటికి ఏనొక్కి మధ్య సైజులో ఉన్నాడు. అతని పేరు తిండిపోతు రామన్న. కనకమ్మ తెచ్చిపెట్టిన పలహారాలు నిమిషంలో ఖాళీ చేసేశాడు. సరస్వతి వచ్చి అతని ఎదుట కూర్చోగానే నీకు మైసూర్పాక్ చేయడం వచ్చా ఏకవచనంలో అడిగాడు. రాదు చెప్పింది సరస్వతి. అమ్మ చూడే, భీమసేన అమ్మాయికి మైసూర్పాక్ చేయడం వచ్చని చెప్పి పిలుచుకొచ్చాడు. తీరా చూస్తే అమ్మాయికి మైసూర్పాక్ చేయడం రాదంట. మైసూర్పాకును ఒత్తి పలుకుతూ చెప్పాడు రామన్న. పోనీ లేరా, నేను నేర్పుతాను కదా. గడ్డం పట్టుకుని నచ్చ చెప్పింది అతని తల్లి. నీకు చికెన్ మంచూరియా వండడం వచ్చా రామన్న సరస్వతిని అడిగాడు. నేను తింటాగా, నీకు ఆకలైతే మనుష్యుల్నే తినేసేటట్లున్నావు అనుకుంది సరస్వతి. ఆమె జవాబు చెప్పకపోవడంతో వచ్చా రాదా అని మళ్ళీ రెట్టించాడు తిండిపోతు రామన్న. రాదు. అమ్మా చూడే, నాన్ వెజ్ వండడం రాదంట రామన్న ఫిర్యాదు చేశాడు. పోనీ లేరా, నేను నేర్పుతాను కదా చెప్పింది తల్లి. మరేమి వచ్చు? టమాటా బాత్ వచ్చా అనుమానంగా అడిగాడు రామన్న. రాదు. మరేం వచ్చు? వంట చేయడం రాదు. తిండిపోతు రామన్న పక్కలో బాంబు పడ్డట్టు అయింది. అమ్మా చూడే, వంట చేయడం రాదంట. నాకు ఈ సంబంధం ఇష్టం లేదు పోనీ లేరా, నేను నేర్పుతాను కదా బతిమాలింది తల్లి. నేను నేర్చుకోను చెప్పింది సరస్వతి. అమ్మా చూడే, వంట చేయడం నేర్చుకోదంట రామన్న వాపోయాడు. పోనీ లేరా, నేర్చుకోమని నేను నేర్పుతాను కదా.
ఏంటి నువ్వు నేర్పేది వంకాయ పులుసు? నేను ఈ అమ్మాయిని చేసుకోను. జరిగిందంతా కళ్ళప్పగించి చూస్తున్నారు కనకమ్మ, గౌరప్ప, భీమసేన. రామన్న తల్లి అతన్ని బతిమాలేంత టైం గ్యాప్లో ఇదంతా చూసి సరస్వతి మనసంతా అదోలాంటి వేదాంత భావంతో నిండిపోయింది. రామన్న సరస్వతిని పెళ్లి చేసుకోవడానికి ససేమిరా ఒప్పుకోలేదు. వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత గౌరప్ప, ఛీ, బంగారం లాంటి సంబంధం, అబ్బాయి కళ్ళజోడు కూడా లేదు, ఎందుకే వంటరాదని అబద్ధం చెప్పావు అని అడిగాడు. నేను పెళ్లి చేసుకోనని శపథం చెయ్యాలనుకున్నాను నాన్న, తన నిర్ణయం చెప్పింది సరస్వతి. గౌరప్పకేమో కానీ భీమసేనకు మాత్రం గుండె ఆగినంత పని అయింది. రోజు బంగారు గుట్లు పెట్టే బాతుని ఎవరు మాత్రం వదులుకుంటారు? ఇంకో పెళ్లి సంబంధం తెస్తాను, బంగారం లాంటిది, ఒక్కటే ఒకటి. అది నచ్చకపోతే దాని తర్వాత మీ ఇష్టం, సరే అనండి సరస్వతిని వేడుకున్నాడు భీమసేన. అతనంతగా చెబుతున్నాడు కదా, సరే అంతల్లి. భీమసేనతో శృతి కలిపాడు గౌరప్ప. సరే అనవే, బలవంత పెట్టింది కనకమ్మ. సరస్వతి తన శపథాన్ని పోస్ట్ పోన్ చేసి సరే అనేసింది. పట్టువదలని విక్రమార్కుల్లా భీమసేన ఊరు ఊరు తిరిగి ఒక ప్లాటినం లాంటి సంబంధం పట్టుకొచ్చాడు. అబ్బాయి యోగికి కళ్ళజోడు లేకపోవడంతో గౌరప్పకు వెంటనే నచ్చేశాడు. సరస్వతిని, యోగిని మాట్లాడుకోవడానికి కాసేపు ఒంటరిగా వదిలేశారు. యోగి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో సరస్వతి ప్రశ్నించడం మొదలుపెట్టింది. మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? బైకు, సెల్ ఫోన్ ఉన్నవాళ్ళనే ఈ మధ్య అమ్మాయిలు ప్రేమిస్తున్నారని యోగికి తెలుసు. సరస్వతి కూడా అలాంటి అమ్మాయే అనుకుంటూ అతడు లేదన్నాడు. అతడి మొహంలో అనుమానం సరస్వతి గమనించింది. ఎందుకు కొనుక్కోలేదు ప్రశ్నించింది. నాకు సింపుల్గా ఉండడం అంటే ఇష్టం, గర్వంగా చెప్పాడు యోగి. నాకు కూడా, అందుకు ఆ ప్రశ్న అడిగాను, అబద్ధం చెప్పింది. నాకు వంట చేయడం రాదు. నాకు రాదు చెప్పాడు యోగి. నేను వంట నేర్చుకోను. నేను నేర్చుకుంటాలే. యోగి అలా అనడంతో సరస్వతి మనసంతా అదోలాంటి భావంతో నిండిపోయింది. ఆమె వెంటనే యోగితో పెళ్లికి అంగీకరించింది. గౌరప్ప ఆనందానికి అవధుల్లేవు. వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. అతని ప్రార్థన పూర్తయిన తర్వాత అడిగింది సరస్వతి తండ్రిని, భగవంతుణ్ణి ఏమని ప్రార్థించావు నాన్న? ఇంత మంచి అల్లుణ్ణి నాకు ప్రసాదించినందుకు భీమసేనని తిరుమలకు పరిగెత్తుకుంటూ తీసుకువస్తానని మొక్కుకున్నాను తల్లి. ఆ మాటలు విని భీమసేన గతుక్కుమన్నాడు. సరస్వతి పెళ్ళి చాలా గ్రాండ్గా జరిపించాడు గౌరప్ప. అల్లుడికి మర్యాదల్లో కానీ మిగతా ఏ విషయంలో కానీ ఏ లోటు రానివ్వలేదు. అంతా బాగానే ఉంది. కానీ యోగికి ఒక్క విషయం అర్థం కాలేదు. గౌరప్ప తన మీద ఇంత ప్రేమాభిమానాలు ఎందుకు చూపిస్తున్నాడు అని. సరస్వతిని తనతో పాటు అత్తారింటికి తీసుకెళ్లే ముందు అడిగాడు యోగి గౌరప్పను. మా పెళ్లి కుదిరిందని భీమసేనను తిరుపతి నుండి తిరుమల వరకు పరిగెత్తించుకుంటూ తీసుకెళ్లారు. నాపై ఇంత ప్రేమాభిమానాలను చూపిస్తున్నారు. మీరు చూపుతున్న ఇంత ప్రేమకు నేను అర్హుణ్ణేనా? ఫిలాసఫీ ఎక్కువగా చదివే యోగి వేదాంత ధోరణిలో అడిగాడు. ఎంత మాట! కళ్ళజోడు కనిపెట్టినప్పటి నుండి మా వంశంలో అందరూ కళ్ళజోడు వాడిన వారే. మా వంశంలో ఈ కళ్ళజోడుకు బ్రేకులు వేయాలన్నదే నా ఆశయం. గత 6 సంవత్సరాలుగా మా సరస్వతికి కళ్ళజోడు పెట్టుకొని పెళ్లి కొడుకు కోసం వెతికాను. చివరికి మీరు దొరికారు. ఇదంతా మేము పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం మెరుస్తున్న కళ్ళతో చెప్పాడు గౌరప్ప. ఆ మాటలు విని యోగి నీరు కారిపోయాడు. మొహం పాలిపోయింది. ఏమిటి బాబూ, ఉన్నట్టుండి అలాగైపోయావు? ఆత్రుతగా అడిగాడు గౌరప్ప. నేను కళ్ళజోడు వాడను, కాంటాక్ట్ లెన్స్ వాడతాను అని చెప్పాడు సింపుల్గా ఉండడం ఇష్టపడే యోగి. ఆ మాటలు విని గౌరప్ప దబ్బని కింద పడి మూర్ఛపోయాడు. కథ సమాప్తం.